వెల్కమ్ టు ద పాయింట్. మనం చూస్తున్నాము, ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పటికే ప్రజలు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ అభిప్రాయాన్ని, అభిమతాన్ని ఇప్పటికే ఈవీఎం మెషిన్లో నిక్షిప్తం చేశారు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారో అన్న ఉత్కంఠ, అలాగే సందేహం మాత్రం ప్రతి ఒక్కరిని ఇవాళ నిద్ర లేకుండా చేస్తే, అందుకు కేవలం రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజలు సైతం ఈ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ రాబోతుంది అన్న విషయం పైన ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఉత్కంఠకు తెరపడే లోపు మనకున్న ఎంతో కొంత ఒక ఆరాంనిచ్చే ఒకే ఒక విషయం ఎగ్జిట్ పోల్స్. ఎందుకంటే ఏం జరగబోతుంది అన్న విషయం పైన సెఫాలజిస్టులు చాలా టెక్నికల్గా ఒక అనాలిసిస్ చేసి ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడే అవకాశం ఉంది అనే విషయం పైన తమదైన శైలిలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. దాని బేస్డ్గానే చాలామంది కొద్దిగా ఊరట చెందుతూ ఉంటారు. గెలుపోవడంలో సంబంధించి ఎంతో కొంత ఒక ఐడియా వస్తుందని. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ వెసులుబాటు కనిపించట్లేదు అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఒక్క సర్వే కానివ్వండి, మిగిలిన వాళ్ళు కానివ్వండి, కన్ఫామ్డ్గా ఇదే జరగబోతుంది అని చెప్పడానికి ఎంతో కొంత తటపటాయిస్తున్నారన్న అనుమానము చాలామందిలో కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి చాలా రకాల కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ కారణాలు అయితే, అదే సందర్భంలో రెండు పార్టీలకు అలాగే కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న తీరును బట్టి చూస్తే ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండడంతో కొత్త రకమైన సమస్యలు, కొత్త రకమైన సందేహాలు ప్రతి ఒక్కరిలో రేకెత్తున్నాయి. మొత్తానికి ఈ ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, ప్రీ పోల్ సర్వేలు కానివ్వండి, ప్రజల అభిమతాన్ని ఏమాత్రము రిఫ్లెక్ట్ చేయగలుగుతాయి, వాటిలో ఉన్న ఛాన్సెస్ ఎంత అన్న ఒక విషయంతో మాట్లాడుతున్నాయి. ఈసారి రాష్ట్రంలో ఎందుకు ఇలాంటి ఒక అనిశ్చితి ఏర్పడిందా అన్న అనుమానం కలిగేలాగా చాలామంది వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే మనకు అర్థమవుతున్న పరిస్థితుల్లో అసలు ఏం జరగబోతుంది అన్న విషయం పైన మనము ఇవాళ చర్చా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ బాలా గారు మనతో పాటు ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి జయాకర్ గారు మనతో పాటు జాయిన్ అయితే, ఎస్పీ సాహెబ్ గారు టీడీపీ నుంచి మనతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా బాలా గారు, ఇప్పుడు యూజువల్ ఎప్పుడైనా సరే ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని గెలుపోవటంలోకి సంబంధించినది ఏదో ఒక డిస్కషన్ జరిగేది. దాదాపుగా అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అయితే ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశం కనిపించేది. కానీ ఈసారి అంత స్టాండర్డ్గా లేకపోతే అంత కన్ఫర్మ్డ్గా ఎగ్జిట్ పోల్స్ కూడా రావట్లేదు అన్న అనుమానం. ఎందుకంటే నేను చాలామందితో పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా ఎడ్జ్ ఎటుందో చెప్పలేకపోతున్నాం సార్ అనే విధంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈసారి అనిశ్చితి ఉందంటారు? నిజంగానే నేను చెప్పినట్టుగా ఓటర్ నాడి పట్టడంలో ఈ సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఏమన్నా విఫలం చెందాయా? నో, బేసికల్గా ఇది వరకు రోజుల్లో మీకు సర్వే ఏజెన్సీస్ అన్ని ఏం చేసేవంటే ఆయా పొలిటికల్ పార్టీల యొక్క ధీమాన్ని బేస్ చేసుకొని, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఫ్లోలో వెళ్ళిపోయి అందులో బ్లైండ్గా కొన్ని సక్సెస్ అయ్యి కొన్ని ఫెయిల్యూర్ అయ్యి. ఈసారి ఏమైపోయిందంటే పొలిటికల్ పార్టీలకు ఒక క్లారిటీ లేదు. ఫస్ట్ ఏ ఓటర్ ఎవరికి వేస్తున్నారు ఏంటి, సైంటిఫిక్ మెథడాలజీ ఏంటి, అసలు ఈ పొలిటికల్ సర్వేస్ చేయడానికి ఒక బేసిస్ ఏంటి అన్న దగ్గర ఎక్కడ కూడా ఒక సైంటిఫిక్ మెథడాలజీ అనేది ఏ పొలిటికల్ సర్వే ఏజెన్సీ కూడా ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు. వాళ్ళు చెప్పరు కూడా. ఎందుకంటే ఒక ఫిగర్ ఏదో ఇస్తారు, మీడియాలో ఒక గ్రాఫ్ వస్తుంది, ఆ గ్రాఫ్ పెడతారు, అయిపోయింది. బట్ దట్స్ ఇట్. ఫర్ ద ఫస్ట్ టైం ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వేని మన 2023 తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు సైంటిఫికల్ మెథడాలజీలో ఎలా చేయొచ్చు ఏంటనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రజల నాడి పట్టడానికి కావాల్సిన మెథడాలజీస్ ఏంటి, ఫార్ములేషన్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి అనేది. ఈసారి పొలిటికల్ పార్టీలు కూడా అసలు పబ్లిక్ యొక్క నాడిని పట్టడానికి వాళ్ళు కూడా విస్మరించారు. వాళ్ళకి ఏం మెథడాలజీ వాడాలో అర్థం కాక. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అనుచితి సమస్య ఏర్పడిందంటే, చాలామంది చెప్పొచ్చేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ ఈక్వేషన్ పాలిటిక్స్ ఎక్కువ నడుస్తాయని అన్నారు. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అసలు క్యాస్ట్ ఈక్వేషన్ పాలసీస్ ఆంధ్రప్రదేశ్లో ప్రొపగండాకి మాత్రమే ఉన్నాయి, కానీ ఎలక్షన్స్ ప్యాటర్న్లో ఎక్కడే కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ అయితే లేవు. ఓకే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఒకవేళ నిజంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క క్యాస్ట్ ఈక్వేషన్స్లో వాళ్ళ కమ్యూనిటీ ఉండేది 24% దరిదాపులు ఉంది. అంటే అల్టిమేట్లీ ఆయన స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన పర్సన్. 2019లో అవ్వాల, 2014లో ఆయన మద్దతు ఇచ్చిన పార్టీకి ఆయనకు అర్రాకొర్రా ఉన్న సపోర్ట్తో ఒక పార్టీ గెలిచింది. ఈసారి మళ్ళీ 2024లో కూడా మళ్ళీ కూటమి అనేది కట్టారు. అయితే నిజంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ అంత పనిచేస్తుందా, పనిచేస్తాయా, పనిచేస్తే నిజంగా రిజల్ట్ ఉంటుందా అని ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు జనసేన పార్టీని మనము ఒక ఎగ్జాంపుల్గా మనం చూపించవచ్చు.
సో జనసేన పార్టీని ఎప్పుడైతే మనం ఎగ్జాంపుల్గా చూపిస్తామో అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ లేవు అని మనం క్లియర్గా చెప్పొచ్చు. అయితే ఈసారి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు అని కొన్ని మీడియాలు చెప్తున్నాయి. లేదు, స్టబాండ్గానే ఒక పార్టీకి ఖచ్చితంగా మెజారిటీ ఇచ్చే విధంగానే పల్స్ రేట్స్ ఉన్నాయి, పబ్లిక్ ఎవరు రివైల్ చేయట్లేదని ఇంకొక కొన్ని మీడియాలు చెప్పడం. కానీ ఈ రెండిట్లో కూడా వాస్తవాలు 50-50 ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా మీకు ప్రజలు ఎవరు కూడా ఎవరికి మద్దతు ఇస్తున్నాం అనేది రివీల్ చేయకుండా వాళ్ళు సైలెన్స్ మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే చాలామంది చెప్పొచ్చేది ఏంటంటే పర్సంటేజ్ పెరిగింది, యాంటీ ఇంకంబెన్సీ ఉంది అని అంటున్నారు. చాలామంది తెలుసుకోవాల్సింది అంటే పర్సంటేజ్ పెరగడానికి యాంటీ ఇంకంబెన్సీకి సంబంధం లేదు. సైంటిఫిక్ మెథడాలజీలో ఎందుకు పర్సంటేజ్ పెరుగుతుంది అంటే ఫెసిలిటీసు, ఫీజిబిలిటీసు, ఓటర్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టము అండ్ ప్యాటర్ను, తర్వాత మీకు సెంటర్స్ ఏవైతే ఉంటాయో పోలింగ్ బూత్ సెంటర్స్ నెంబర్ ఆఫ్ పెరిగినప్పుడు యూజర్స్ మీకు ఆటోమేటిక్గా పెరుగుతారు, యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో అలాంటి యాక్సెసిబిలిటీ మీకు ఈసారి ఒకసారి గమనిస్తే మీరు ఓటర్ వచ్చి వేయలేని ఓటర్ దగ్గరికి కూడా సీనియర్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దరికి చేరి ఓట్స్ తీసుకోవడం జరగడం కూడా మనం చూసాం. అంటే ఆ పర్సంటేజెస్ అంతా పెరగడమే. తర్వాత కొత్త ఓట్స్ ఒకటి, కొత్త ఓట్స్తో పాటు ఇంకా డిఫరెంట్ కేటగిరీస్లో మీకు పోలింగ్ స్టేషన్స్ని కూడా పెంచడం వల్ల నియర్ బై లొకేషన్స్లోనే అందరికీ రావడం వల్ల ఏమైపోయిందంటే మీకు కాస్టింగ్ చేయలేని వాళ్ళు కూడా సాయంకాలం 6 గంటల వరకు కూడా వెయిట్ చేసి ఫ్రీ టైంలో వెళ్ళి తగ్గట్టుగా కాస్టింగ్ జరిగింది. సో 82% ఏదైతే ఎప్పుడైతే వచ్చిందో ఈ 82% వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సిందే ఫస్ట్ 12 o'clock లోపల మొత్తం పోలింగ్ నేను అక్కడికే వస్తున్నా. ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సీనియర్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫేస్ వేసేసారు. వీళ్ళు ఎవరికి వేసారు ఏంటనేది ఎవరు చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయారు. అంటే మీరు 9:30, 10:30, 11 ఈ మధ్య కాలంలో మీడియా వాళ్ళు వెళ్తుంటారు జనరల్గా, ఈవెన్ పోలీస్ వాళ్ళు కానీ ఇంకోరు కానీ అప్పటికే మీకు ఆల్మోస్ట్ ఓటింగ్ అయిపోయేసరికి ఎవరి నాడిని క్యాప్చర్ చేయాలనేది అర్థం కాకుండా కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎస్ సాయిబ్ గారు, అయితే ఇక్కడ అంటే చాలా మందిలో ఉండే అనుమానం ఏంటంటే ఎవరికి వాళ్ళు లెక్కలు కట్టుకుంటున్నారు. అయితే ఇవాళ మనం ఒక డిబేట్ లాగా కాకుండా కేవలం ఒక అనాలిసిస్ షో లాగా ఇవాళ మనం చేసే ప్రయత్నం చేద్దాము. అంటే ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది కాకుండా అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఏం జరిగింది అనే విషయంలో, ఎందుకంటే నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి కూడా మీరు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే నిజంగానే పార్టీలు చెప్పుకున్నంత ఈజీగా ఎస్ మేము గెలుస్తున్నాము అన్న ధీమా అన్ని పార్టీల్లోనూ కనిపిస్తుంది, కానీ అన్ని పార్టీల్లోనూ సేమ్ ధీమా కనిపిస్తుంది. అదే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఏంటి ఈసారి కన్ఫ్యూజన్ ఉందంటారా, లేకపోతే క్లారిటీగా నిజంగానే ప్రజలు వన్ సైడెడ్గా ఓట్ వేసేసారంటారా? రెడ్డి గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు అలాగే రాజన్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు చపాలజిస్ట్ గారు కొన్ని విషయాలు చెప్పారు. వాస్తవంగా అసలు ఈ ఎలక్షన్ ప్యాటర్న్ అనేది ఒక ఎలక్షన్కి ఇంకో ఎలక్షన్కి అసలు కంపారిజన్ చేసుకోవటానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఓటర్లు పెరుగుతూ ఉంటారు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకొచ్చే విధానాల వల్ల నష్టపోయినటువంటి ప్రజల భాగం ఎక్కువ భాగస్వామ్యం లేనప్పుడు కూడా ఈ ఓటింగ్ ప్యాటర్న్ మారుతూ ఉండేది. సో మనం 1983 నుంచి కానీ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్ ప్యాటర్న్ చూసుకుంటా వస్తూ ఉంటే పోలింగ్ శాతం పెరిగిన సారెల్లా ప్రతిపక్షం వారు అధికారంలోకి వస్తున్నారు. ఇది ఒకటి గమనించాలి. రెండో అంశం ఏంటంటే ఓటర్స్ ఎడ్యుకేటెడ్ అవుతున్నారనే మాట వాస్తవం ఎప్పటికప్పుడు కూడా. అట్ ది సేమ్ టైం వారు ఏదైతే తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే యువకులు ఒక టర్న్ తీసుకుంటారండి. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వాళ్ళు. సో వాళ్ళు ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వేస్తారో ఆ పార్టీకి అధికారంలో వస్తాం మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పేది ఈ 5-6 ఎలక్షన్లు చూసినటువంటి సరాసరి ఓటు ఆ పర్సంటేజ్ చూసుకుంటే యువకులు ముఖ్యంగా ఇక్కడ. కాకపోతే 2024లో ఏంటంటే 18 నుంచి 32 సంవత్సరాల ఓటర్లు 1,08,00,000 మంది అండి. సో ఇది మనం చాలా గమనించాల్సినటువంటి అంశం. నేను ఎందుకు అంటున్నానంటే గత ప్రభుత్వం ఏదైతే వైకాపా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పి తీసుకొచ్చి మరి ఎన్ని జాబులు ఇచ్చిందో మనకు తెలిసినటువంటి విషయం. ఇక్కడ జాబు అని అడిగినప్పుడు మరి వైకాపా పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇళ్ల దగ్గర అంటే ఆ రాజకీయ దాంట్లోకి వెళ్ళకుండా ఇప్పుడు మనం అంటే నేనేమంటానంటే మీరు అన్నట్టుగా యూత్ ఓటు వేసేందుకు కారణాలు అని చూస్తే మీరు అన్నట్టుగా విద్య, ఉద్యోగము, ఉపాధి ఈ కారణాలను ఖచ్చితంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. నేను అనేది ఏంటంటే నేను అసలు రాజకీయాల్లో జోక్యం ఎలా తెలుసుకోవట్లేదండి, లేకపోతే నేను వేరే విధంగా డిబేట్ మాట్లాడేవాడిని. రైట్. నేను ఏమంటానంటే ఎందుకు వీళ్ళు
కూటమి వైపు మళ్ళారనే దానికి నేను ఉదాహరణ చెబుతున్నా. అంతేగాని జాబ్లు ఇచ్చారా ఇలేరని పక్కన పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యువకులు ఏమండి మేము డిగ్రీ చదువుకున్నాం అంటే అవునయా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా చికెన్ మార్టో మటన్ మార్టో పెట్టుకోమని అన్నప్పుడు ఒకంత అసహనం వ్యక్తం చేశారు యువకులు. నేను అదే అంటున్నా ఇక్కడ పర్టికులర్లీ ఇది నోట్ చేసుకోవాలండి. సో మూడో అంశం వచ్చేసరికి మరి సంక్షేమ పథకాల్లో కోతలు విధించారు. అదే విధంగా అంటే మరి ఒక ఇంట్లోనే పేదవాళ్ళు 4-5 కలిసి ఉన్నప్పుడు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో పాన్ కార్డు ఉందనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో TDS కట్ అయిందనో, ఇటువంటివి ఉన్నాయి. నేను ఇవన్నీ రాజకీయాలకు అతీతంగా చెబుతున్నా. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఓటు వేస్తానికి అవకాశాలు ఉన్నాయి. సో మీకు ఇక్కడ పోలింగ్ సెషన్ లో కూడా చూసుకోండి, మార్నింగ్ 7కి పోలింగ్ స్టార్ట్ అయితే మీకు ఆల్మోస్ట్ 11:30-12 కల్లా కూడా 45% అయిపోయింది ఓటింగ్. దాని తర్వాత అంటే చాలా ఫాస్ట్ గా అయింది. అప్పటికే క్యూ లైన్ లో నుంచున్నటువంటి భారీగా క్యూ లైన్ లో నుంచున్నారు. వీరితో పాటు మరి కొన్ని సార్లు అల్లర్లు జరిగినాయి. అయినా కానీ ఓటర్లు ఈసారి భయపడకుండా ఓటు వేశారు. ఇంకో అంశం ఏంటంటే మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ వాళ్ళు, ఉన్నత వర్గం వాళ్ళు ఈసారి ఎక్కువ బయటకు వచ్చి ఓట్లు వేశారండి. గతంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక 30% ఓట్లు వాళ్ళ ద్వారా ఎక్కువ పడినాయి అనే మాట వాస్తవం. దీంతో పాటు మరి చిన్న కుటుంబాల వాళ్ళు ఉంటారండి, పేదవాళ్ళు, వాళ్ళు ప్రతి ఎలక్షన్ లో కూడా వాళ్ళు 90% ఓటు వినియోగించుకుంటారు. ఈ ఎలక్షన్ లో కూడా అంతే వాళ్ళ ఓట్లు పడినాయి. దీంతో మేమేమంటాం అంటే ఇక్కడ గత హిస్టరీ చూసుకున్నప్పుడు మరి ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందో, ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ వర్గాల వారీగా కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వర్గాల వారీగా కూడా ఎవరు ఎక్కువ మంది ఓటింగ్ శాతం ఉంది, వాళ్ళు ఎలాంటి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. జయకర్ గారు ఒకసారి వెళ్దాము. ఇక్కడ జయకర్ గారు అంటే ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి పోలింగ్ పర్సంటేజ్కి ఒక కనెక్షన్ అన్నది గతంలో చూస్తూ వచ్చాం. బట్ కొన్ని ప్లేసెస్లో కొన్ని రాష్ట్రాల్లో, స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా కొన్ని రాష్ట్రాల్లో మాత్రము దానికి సంబంధం లేకుండా రిజల్ట్స్ వచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో మీరేమని భావిస్తున్నారు? నిజంగానే ప్రజలు క్లారిటీగా ఒకటే పార్టీకి ఓటేశారా, లేకపోతే 2 పార్టీలకు సంబంధించి ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే ఆ ప్రచార సమయంలో వాడిన భాషను కావచ్చు, లేకపోతే అప్పుడు ఆ టైంలో వచ్చిన అంశాలు కానీ వాటిని బేస్ చేసుకొని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారనుకుంటున్నారా? ఏంటి మీ విశ్లేషణ ఏంటి? రాజ్ టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, అట్లాగే నా తోటి ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన పరిపాలనా ఒరవడిని సృష్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరు గెలుస్తారా అనేటటువంటి దాని గురించి పెద్దగా చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రజాహిత కార్యక్రమాలతో ముందుకెళ్ళిపోతూ కేవలం ప్రజా సంక్షేమం అలాగే అభివృద్ధిని అవి రెండింటిని 2 కళ్ళుగాను 2 కాళ్లుగాను నడుపుతూ అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో కూడుకున్నటువంటి డెలివరీ మెకానిజంని ఏర్పాటు చేసి ప్రజల మధ్యలోకి ప్రతి విధమైనటువంటి పథకాన్ని గుండెకు తీసుకెళ్లగలిగినటువంటి స్థాయిని ఏర్పాటు చేసింది. కాబట్టి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ధీమాగాను, అందున ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు వీఆర్ గోయింగ్ టు సర్పాస్ 151-22 ఎంపీ సీట్స్ అన్నట్టుగా అంత ధైర్యంగాను ధీమాగాను ఉండగలిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అని అంటే అది ప్రభుత్వం యొక్క పరిపాలనా తీరు. ఇందాకేదో సాహెబ్ గారు నేను రాజకీయాల్లోకి వెళ్ళనంటూనే ఉద్యోగాల గురించి మాట్లాడారులే, కానీ నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఇప్పటి వరకు చరిత్రలో నెలకొల్పనటువంటి రికార్డ్ని ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పనలో నిలపడం అనేది యువత విపరీతంగా ఓటేసిందనే దానికి నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఊరికినే మటన్ షాపు చికెన్ షాపు పెట్టుకోండి అని అనడం కాదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేని వారికి స్వయం ఉపాధి అంటే కల్పించటం అనేది అత్యున్నతమైనటువంటి లక్షణం. రైట్. అంటే వారి అభివృద్ధికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావాలనేటటువంటి సంకల్పం ఖచ్చితంగా యువతను అలాగే నిరుద్యోగులను ఓటేయించింది. ఇప్పుడు ఓటు వేయించింది కానీ అది వ్యతిరేక ఓటు అన్నదే కదా ఇప్పుడు వస్తున్న మాట. వ్యతిరేక ఓటు కాబట్టి దానికి వస్తాను. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే 5 సంవత్సరాల పాలనా కాలంలో తెలుగుదేశం గత ప్రభుత్వంలో కేవలం 34,000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు సుమారు 6,34,000 అంటే తెలుగుదేశం ప్రభుత్వం కన్నా 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగాను సారీ అట్లాగే 28.35 శాలరీడ్ ఎంప్లాయ్మెంట్ పెరగడం.
శాలరీడ్ ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరగడం అనేది ప్రభుత్వ పాలనా తీరుకి అద్దం పడుతుందండి. సో వాళ్ళు అలాగే అక్కడికి వచ్చి ఓటేశారంటారు. కానీ మరి ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకు? అక్కడ ఇంకొక మాట, ఆయన ఒక మాట అన్నారు, ఏదో సంక్షేమ పథకాలను కట్ చేశారన్నారు. కానీ 35 లక్షలు ఉన్నటువంటి పెన్షన్ని 65 లక్షలకు తీసుకెళ్లినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అలాగే అంటే ఆయన అన్న మాటకు మాత్రమే చర్చిస్తున్నాడు, లేకపోతే ఆయన వాటిని తప్పు చెప్పారండి. మీరు ఉద్యోగాలు పెన్షన్ రెండు తప్పు చెప్పారు. 56 లక్షల పెన్షన్లు మేము దిగిపోయేటప్పుడు ఇచ్చిందండి. ఒకసారి చూసుకోండి. 56 లక్షల 35,000, 56 లక్షల 35,000 తర్వాత మీ 39. ఇప్పుడు నేను మాట్లాడలేదు, ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. సంస్కారం ఆయన నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. తప్పు చెప్పారు కాబట్టి కరెక్షన్ చేస్తున్నాను. తప్పు చెప్తున్నాను కరెక్షన్ కోసం చెప్తున్నప్పుడల్లా నేనే మాట్లాడలేదు. ఆయన అబద్ధాలను ఆయన చెప్పనిచ్చాను కదా మధ్యలో. ఒకరితో మాట్లాడదాము. జయగర్ గారు ఇలాంటి అర్థరహితమైనటువంటి చర్చ చేయగలిగితే అర్థవంతమైనటువంటి చర్చ జయగర్ గారు రైట్ నంబర్స్ లో డీవియేషన్ ఉంది. ఎస్పీ సాబ్ గారు చెప్తున్నారు 56 లక్షల పెన్షన్లు ఉండేవి, వాటిని 60 లక్షలు పెంచారు. మీరు నా టర్మ్ లో నేను మాట్లాడుతున్నా, మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అతన్ని సాహెబ్ గారిని? అది సంస్కారం అంటారా? నా టర్మ్ లో ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? అయితే జయకర్ గారు అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనము ఇక్కడ భాషను ఇవ్వడానికో లేకపోతే మన ప్రసంగాన్ని ఎదురు కూడా వినాలి అని చెప్పడం అన్నది మేబీ కరెక్ట్. నెంబర్ తప్పు అంటున్నారు, ఆయన నెంబర్ కరెక్షన్ చేస్తున్నారు. ఆ నెంబర్ కరెక్ట్ తప్పు డిస్కస్ చేద్దాం. ఆయన నంబర్లన్నీ కాదండి, ఆయన నంబర్లన్నీ తప్పు చెప్తున్నప్పుడు నేను విన్నాను. మీరు కరెక్ట్ చేసి మీకు ఒక అలో చేసేవాడిని నేను. ఆయన నంబర్లన్నీ తప్పు చెప్తున్నప్పుడు నేను విన్నాను. నేనేమన్నానంటే చెప్తున్నప్పుడు కూడా వినమనండి. ఆయన తర్వాత ఆయనకు వచ్చిన తర్వాత ఆయన సరే ఓకే జయకర్ గారు అలా చేస్తున్నారు. రైట్ జయకర్ గారు, ఇప్పుడు అయితే మీరు చెప్తున్నట్టుగా అంత క్లారిటీగా ఉంటే మీరు నన్ను కంప్లీట్ చేయనియండి. ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు, పెన్షన్లు కట్ చేయడం అనేది, ఇంట్లో ఎవరన్నా చనిపోతే, ఆ ఊర్లో ఎవరన్నా చనిపోతే మాత్రమే ఆ ఇంట్లో పెన్షన్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర టీడీపీలో ఉంటే, నేను స్టార్టింగ్ లో చెప్పాను, డిబేట్ స్టార్టింగ్ లో చెప్పాను, వద్దు ఈ పొలిటికల్ డిస్కషన్ లోకి వద్దు, ఎందుకంటే అలా పోతే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో బాలగారు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. రైట్ బాలగారు ఇప్పుడు రైట్ మీ ఇద్దరికి ఒకసారి చిన్న బ్రేక్. రైట్ అయితే బాలగారు ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఈ అంటే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి కానీ లేకపోతే రిజల్ట్ ఎలా ఉండబోతాయి అనే ఒక అంచనా వేసే క్రమంలో మొదటగా అంటే ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మొదటగా వచ్చే ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్స్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఈసారి ఆ విషయంలో కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ అక్కడ పెరిగాయి, అందులో ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉండేలాగా గత 2 రోజుల్లో కొన్ని యాక్టివిటీస్ జరిగాయి. మనం చూసాము ఈసీ ఒక నిబంధన తీసుకొచ్చింది, దానికి హైకోర్టుకి వెళ్ళారు, దానికి సంబంధించి ఇంకా డిస్కషన్ నడుస్తున్న నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అన్నది చాలా కీలకంగా డిస్కషన్ జరుగుతుంది. అందులో భాగంగా చూస్తే మాత్రం కొత్తగా వచ్చిన ఉద్యోగాలు సరే గతంతో పోలిస్తే ఇప్పుడు 2 లక్షల పైన పోస్టల్ బ్యాలెట్స్ పెరిగినా సరే ఆ 2 లక్షల మంది కూడా సచివాలయ ఉద్యోగులు అన్నది వైసీపీ ఒక లెక్క వేసుకుంటుంది. సో ఎలా ఉండే అవకాశం లేదు అని అనడానికి గవర్నమెంట్ ఉద్యోగాలు నిదర్శనం. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని పెరిగాయి? దగ్గర 2,87,000 నుంచి 4,97,000 వరకు ఈ రోజు ఉద్యోగాలు పెరిగాయి అని అంటే మేము ఎంత ఉపాధి కల్పించాం. అంటే దాంట్లో మనం పెట్టుకున్న డిబేట్ యొక్క ఆబ్జెక్ట్ డిబేట్ అయిపోతుంది. ఉద్యోగాలు ఇచ్చారా లేదా అనేది మీకు అవకాశం ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. బాలాగారిని విశ్లేషణ ఇచ్చామంటే పోస్టల్ బ్యాలెట్ మీకు కూడా ఇస్తాను అవకాశం. రైట్ పోస్టల్ బ్యాలెట్ మీకు కూడా అవకాశం ఇస్తారు బాలాగారు. ఇక్కడ ఒక అప్రహెన్షన్ ఏంటంటే, ఇప్పుడు అటు వైసీపీని తీసుకున్నా ఇటు టీడీపీని తీసుకున్నా పోస్టల్ బ్యాలెట్ కీలకంగా మనకు పనికొస్తాయి అనేది వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఇన్వాలిడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అనేది 2 పార్టీలో అంటే ఒక పార్టీ ఏమో ఇన్వాలిడ్స్ ఎక్కువ ఓటు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒకరు,
లేదు ఇన్వాలిడ్ ఓటర్స్ లేవు, కరెక్ట్గానే ఉన్నాయి, కాకపోతే అరవకర కొన్ని స్టాంప్ లేకపోవడమో, సిగ్నేచర్స్ లేకపోవడమో, లేకపోతే ఆఫీసర్ యొక్క నేము డెసిగ్నేషన్స్ అవి లేకపోవడమో అని చెప్పేసి అని వీళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ దానికి తగ్గట్టుగానే గైడ్లైన్స్ ఇవ్వడము, అంటే అగేనెస్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అండ్ ఎలక్షన్స్ రూల్స్ ప్రకారం వాళ్ళు అగేనెస్ట్ ఇచ్చారు. ఎందుకంటే రూల్స్ ఏం చెప్తున్నాయి, స్ట్రైట్ అవే ఏది లేకపోయినా కూడా ఇన్వాలిడ్ ఓట్ చేయమంటది. కానీ ఎలక్షన్ కమిషన్ ఒక క్లారిఫికేషన్ ఇస్తే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనన్ గారు ఇంకో క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ 2 క్లారిఫికేషన్స్ మీద ఉద్ఘంట ఉండడం మాత్రం వాస్తవమే. దానికి హైకోర్టుకు వచ్చారు. నిన్న హైకోర్టుకు వస్తే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఏమన్నారు, మేము ఆ పేరాని తర్వాత సబ్సీక్వెంట్గా ఇచ్చిన సర్క్యులర్ని కూడా మేము విత్డ్రా చేసుకున్నాము, మళ్ళీ కొత్తగా క్లారిఫికేషన్ ఇచ్చాము, దాంట్లో ఏదైనా అంబిగ్యూటీ ఉంటే కన్నా కోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ 5 లక్షల చిల్లర మీద ఎక్కువ పడ్డారు అంటే, రేపు ఓటమికి కానీ గెలుపు కానీ నేను అందుకే చెప్పాను, సర్వేలో కూడా ఎక్కడ కూడా మీకు ఓటరు ఓపెన్ అవ్వలేదు. సో ఎవరికైనా కూడా ఇప్పుడు గెలుపు ఓటమి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 1 ఓటు నుంచి 10,000 ఓట్ల లోపలే ఉంటాయి మాక్సిమం. ఇలా 40 నుంచి 50 స్థానాలు ఉన్నాయి. ఈ 40 నుంచి 50 స్థానాల్లో మీకు ఫస్ట్ బ్యాలెట్ పేపర్ లెక్కించాలి రూల్ ప్రకారంగా. ఈ బ్యాలెట్ పేపర్ లెక్కించే క్రమంలో బ్యాలెట్ పేపర్లు ఎక్కువ ఒకవేళ ఎవరికైనా వచ్చాయని అనుకోండి, లాస్ట్లో వాళ్ళకి ఓట్స్ రాక 1, 2 డిఫరెన్స్ అయింది అనుకోండి, ఇన్వాలిడ్ అయిన ఓటు అది ఇంకొకరికి పనికొస్తుంది, అంటే గెలవడానికి. అలానే ఓడిపోవడానికి కూడా ఇంకొకరికి ఆ ఇన్వాలిడ్ ఓటు పనికొస్తుంది. అందుకోసమే ఇటు టీడీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ త్రూ నుంచి ఒక క్లారిఫికేషన్ తీసుకురావడము, వైసీపీ దాన్ని అపోజ్ చేయడము. ఎందుకంటే వైసీపీకి ఒక అప్రహెన్షన్ ఉంది, ఒకవేళ ఇన్వాలిడ్ ఓట్స్ని కూడా వ్యాలిడిటీ చేస్తే రేపు మేము ఎక్కడ ఓడిపోతామో. ఇంకోటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆ ఇన్వాలిడ్ అనే చిన్న చిన్న దానికి కూడా ఒకవేళ ఇన్వాలిడ్ చేస్తే మేము ఎక్కడ గెలవకుండా ఓడిపోతాము. ఈ సందర్భంలో ఏంటంటే, ఇప్పుడు ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు యూజువల్గా చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు అన్నది ఒక రకమైన అది జనరల్ గా ఎప్పుడు కామన్ గా జరుగుతుంది. ఈసారి కూడా అదే తరహా విషయం ఉండే అవకాశం ఉంది అన్నది ఒకవైపు అయితే, మరోవైపు మనం చూసాం గత 5 సంవత్సరాల్లో టీచర్లకు సంబంధించి కానివ్వండి, పోలీసుల వీకాఫ్లకు సంబంధించి కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన డిఏలకు సంబంధించి, లేకపోతే ఐఆర్లకు సంబంధించి దాదాపుగా ప్రతి నెల అంటే ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. కాబట్టి ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు గంపగుత్తగా వైసీపీకి వ్యతిరేకంగా వేశారు అనేది టీడీపీ చేసుకుంటున్న ఒక అంచనా. ఇంకోటి చిదంబరం గారు, మీకు ఒక ప్రభుత్వం ఏమో కొత్త ఉద్యోగాలు ఇచ్చాము, వాళ్ళకి అవసరమైన కొన్ని బెనిఫిట్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు మా వైపే ఉంటారని వీళ్ళు అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ కూడా మళ్ళీ ఈ ఎగ్జిట్ పోల్స్ ని ప్రభావితం చేస్తున్నాయని ఒక అనుమానం. ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఉద్యోగాల సంఘాలు, కొత్త ఉద్యోగాలు, పాత ఉద్యోగస్తులు, రిటైర్డ్ అవ్వబోతున్న ఉద్యోగస్తులు, వీళ్ళందరినీ తీసుకుంటే మోస్ట్ సెల్ఫిస్ట్ అండ్ కరప్టెడ్ సిటిజన్స్ ఎవరైనా ఉన్నారంటే ఎంప్లాయీస్. బికాస్ ఇండియన్ సిటిజన్, అందుకే చెప్తున్నా, 75 సంవత్సరాలు మనకు కాబోస్తున్నా ఇప్పుడు దాకా డెవలప్ అవ్వకపోవడానికి రీజన్ ఎవరంటే ఈ ఎంప్లాయీసే. ఎందుకంటే బ్యూరోక్రసీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి ఇక్కడ, ఎంప్లాయీస్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేయాలి ఇక్కడ. అంటే భారతదేశంలో పొలిటీషియన్స్ వస్తాడు పోతారు, సీఎం వస్తారు పోతారు, కానీ ఎంప్లాయీసే ప్రతి ఒక్కటి ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. ఈ ఎంప్లాయీస్ యొక్క సెల్ఫిజం ఏదైతే ఉందో మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఎప్పుడైతే వాళ్ళకు డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడుతుందో, వీళ్ళు ఆ ప్రభుత్వాన్ని మేము ఓటేస్తే మారిపోతామనే పర్సెప్షన్లోకి వాళ్ళు వచ్చేసారు. కానీ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆ పర్సెప్షన్ ఈసారి రివర్స్ అయింది వాళ్ళకి. ఎందుకు రివర్స్ అయిందంటే, వీళ్ళ ఓట్స్ ఎప్పుడు వ్యాలిడిటీలోకి వస్తుంది అంటే, ఎక్కడైనా మైన్యూర్ ఓట్స్లలో అంటే ఈ ఓట్స్ వస్తేనే యాడ్ ఆన్ వస్తేనే గెలిచే అవకాశాలు ఉంటాయి, అక్కడ మాత్రమే వీళ్ళ ఓట్స్ పనికొస్తాయి. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈసారి ఎంప్లాయీ ఓట్స్ వల్ల డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే లేదు. ఎంప్లాయీస్ ఓటు ఈ 5 లక్షల వాళ్ళని డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందని అనుకోవడం మాత్రము ఇది లైక్ బ్లైండ్ ట్రస్ట్ అనుకోవచ్చు. హైయెస్ట్ 5,000 చేంజ్ ఉంటాయి, 10,000 ఈ మధ్యలోనే ఉంటాయి. అంటే ఈ 5,000 నుంచి 5,000 నుంచి 10,000 ఓట్లు కూడా ఎవరు ఉంటాయంటే కామన్ మ్యాన్, ఒక నేచురల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కూడా. బికాజ్ ఎందుకంటే ఈసారి చాలా క్లారిటీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలలో ఏ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు. టీచర్స్ ఉన్నారు అనుకోండి, ఈవెన్ టీచర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, చేయలేదు. ఇలాంటి వాళ్ళు కంప్లీట్ ఫెయిల్యూర్, మాట్లాడే అవకాశం ఉంటుంది. కంప్లీట్ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అనేది నేను మీకు ఒక 2 minutes చెప్తాను. మీకు ఈ ఎంప్లాయీస్ కి అదే విధంగా సిటిజన్ కి కనెక్షన్ కట్ అయిపోయింది. రైట్. ఈ కట్ అయిపోవడం వల్ల అసలు వీళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమే ఎంప్లాయీస్లలో అలా అదే విధంగా
సిటిజన్స్ దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు పోయాయి కంప్లీట్గా. మీకు బెస్ట్ రీజన్ సచివాలయ ఉద్యోగులు వేరు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎక్కువ అంటే వీళ్ళు ఈ ప్రభుత్వం మీద ఎక్కువ సార్లు మాట్లాడింది రెవెన్యూ ఉద్యోగులు. అయితే ఒకసారి నేను మీ దగ్గర మళ్ళీ వచ్చే ఉంది, ఒకసారి చాణక్య స్ట్రాటజీస్ నుంచి ముఖేష్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. అంటే తను గ్రౌండ్ లెవెల్లో తిరిగారు, గ్రౌండ్ లెవెల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, అంతకుముందు ప్రీ పోల్ సర్వేస్ కానీ చేసే క్రమంలో తనకి ఎలాంటి అనుభవం ఉందన్నది ఒకసారి మనము డిస్కస్ చేద్దాము. ముఖేష్ గారు గుడ్ ఈవినింగ్. ముఖేష్ గారు ముఖేష్ గారు ముఖేష్ గారు వినిపిస్తుందా? ముఖేష్ గారు హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ముఖేష్ గారు. అంటే ఓవరాల్గా చూస్తే అంటే ఇప్పుడు అంటే నా టాపిక్లో చాలా కీలకమైనది ఏంటంటే యూజువల్లీ అంటే గత 18 సంవత్సరాల నుంచి నేను కూడా ఈ ఫీల్డ్లో ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన డిస్కషన్ జరిగితే దాదాపుగా అన్ని పోలింగ్ వాళ్ళు కూడా ఏదో ఒక లైన్ తీసేసుకొని ఒక సైడ్కి కన్ఫర్మ్గా చెప్పేసేవాళ్ళు ఈ పార్టీ గెలవబోతుంది లేదంటే ఈ కూటమి గెలవబోతుంది అని. కానీ ఈసారి అట్లాంటిది లేదు అని ఒక అనుమానం నాలో ఉన్న నేపథ్యంలో మీరు చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి ప్రీ పోల్ సర్వే కానీ చేసేటప్పుడు నిజంగానే ఆ ఎడ్జ్ కానీ లేకపోతే ఆ క్లారిటీ కానీ ఈసారి మీకు దొరికిందా? ఆ ప్రజల నాడు అన్నది మీకు పట్టుకోవడానికి సాధ్యపడిందా? యాక్చువల్గా ముఖేష్ గారు రైట్, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకసారి మళ్ళీ ముఖేష్ గారి దగ్గరికి వెళ్దాము. అందులో మరొకసారి సాహెబ్ గారి దగ్గరికి వెళ్దాం. సాహెబ్ గారు, ఇవాళ నిజంగానే పోస్టల్ బ్యాలెట్ అన్నది నిజంగానే మీరు కౌంట్ చేసుకున్న దాంట్లో చాలా కీలకమైన నెంబర్. అది పోస్టల్ బ్యాలెట్లో వచ్చే అంటే ఓపెన్ అయ్యే వాటిలో 80% పైగా మీకే ఓట్లు పడతాయి అన్నది ఇవాళ మీరు లెక్కలేసుకుంటున్నారు. దాదాపుగా చాలామంది దాన్ని అవును అనే విధంగానే మాట్లాడుతున్న నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్స్ రెండు పార్టీలు ఎవరికి వాళ్ళు మాకు ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే దాంట్లో మెజారిటీ ఆఫ్ ది నెంబర్స్ మేము కలెక్ట్ చేస్తామనే ఆలోచన ఉన్న నేపథ్యంలో అది గెలుపోవటంలోకి అలాగే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటున్న నేపథ్యంలో అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందంటారు? రెడ్డి గారు, ఇక్కడ దీన్ని మనం మాట్లాడుకునే ముందు ఒక అంశం గుర్తు చేసుకోవాలి. గతంలో 3 ఎమ్మెల్సీలు మేము గెలిచామండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు, మాకు వేరే ఉండారు. అందరూ గమనించాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి అనుకూలంగా లేరు అనే మాట వాస్తవం. అందుకని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమందంటే అసలు ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఉన్నటువంటి అంశాలు ఏంటి క్లియర్ గా మనకి ఆర్ఓ హ్యాండ్ బుక్ లో 213 పేజీలో క్లియర్ గా ఉందండి. ఎందుకంటే గతంలో మొన్న ఏదైతే తెలంగాణలో అనుసరించారో అదే ఇక్కడ చెప్పారు. కొత్త ఏం రూల్ తీసుకురాలేదండి. వాళ్ళు ఏమన్నారంటే బ్యాలెట్ నమూనాలో ఉన్నటువంటి ఆ ఫామ్స్ ఓపెన్ చేసేటప్పుడు ఆర్ఓ సంతకం ఉంటే చాలు, స్టాంప్ అక్కర్లేదు అని అన్నారు. వాస్తవంగా ఏం చేస్తారంటే ఇది క్లోజ్ చేసేటప్పుడు స్టాంప్ లేకుండా పక్కన పడేస్తా ఉంటారు. కానీ అక్కడ కీలకమైనది గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయాలి. లేదండి, ఆ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయాలి. ఆ పోలింగ్ ఆఫీసర్ గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు సైన్ చేస్తారు. అది కీలకం ఇక్కడ. అదే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దానికి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు వైకాపా వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ కూడా ఏముందంటే ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ మీరు చెప్పుకోవచ్చు అని ఉంది. అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ధృవీకరించారు. వాళ్ళు కూడా ఏమన్నారంటే ఆర్ఓ హ్యాండ్ బుక్ లో ఉన్నటువంటి 213 పేజీలో మేము క్లియర్ గా ఇచ్చాం, దాని ప్రకారమే మేము అనుసరిస్తున్నాం అన్నారు. అది అయిపోయింది అంతటితో మేటర్. సో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే జీవో1 లాంటి జీవోలు తీసుకొచ్చినప్పుడు మనం ఉద్యోగస్తులందరూ వ్యతిరేకించారు. అదేవిధంగా ఫిట్మెంట్ విషయంలో కూడా గత ప్రభుత్వం మెరుగ్గా ఇచ్చింది, మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని గవర్నమెంట్ లో కలిపేశాను అన్నారు. కానీ వాళ్ళకి గవర్నమెంట్ వేతనాలు రాలా. వీళ్ళన్ని ఇవన్నీ ప్యాటర్న్స్ చూసుకుంటూ ఉంటే ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి అసత్యాలే చెప్పకండి. ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వంలో చేర్చిన తర్వాత ప్రభుత్వం జీతం ఇస్తుంది, ప్రభుత్వం జీతం ఇస్తుంది. నువ్వు ఇలాంటి అబద్ధాలు మాట్లాడుకుంటున్నావు, ఇలాంటి అబద్ధాలు చెప్పకు. ఆర్టీసీ ఉద్యోగులు సుమారు 60,000 మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చిన తర్వాత విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి దానికి జీతాలు ఎత్తున్నాయన్నటువంటి ఇటువంటి అసత్యాలను ప్రచారం నిర్భయంగా అంగీకరించడానికి ప్రయత్నం చేయాలి. పర్సనల్ వద్దు, పాయింట్స్ చెప్పండి. పాయింట్స్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. ఇష్టం వచ్చిన పేర్లు చెప్తావు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతావు. ఒక ఆర్ఓకి గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ కి తేడా తెలియదు. జయకర్ గారు నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఒక ఆర్ఓకి గెజిటెడ్ ఆఫీసర్ కూడా గెజిటెడ్ ఆఫీసర్
అక్కడ ఏం ఉన్నటువంటి పోలింగ్ మాట్లాడుతున్నావు? ఆఫీసర్ ఉంటాడు. రైట్ రైట్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం చిదంబరెడ్డి గారు ఎస్ ఎస్ సాహిబ్ చిదంబరెడ్డి గారు ఆర్ఓ హ్యాండ్ బుక్ ఉండిద్దండి. ఆర్ఓ హ్యాండ్ బుక్ లో 213 పేజీలో క్లియర్ గా ఉంది. అక్కడ ఉండేటువంటి బూత్ లెవెల్లో ఉండేటువంటి ఆఫీసర్ ఉంటాడు. ఈ బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్ళినప్పుడు అతను సైన్ చేస్తే చాలు, స్టాంప్ అక్కర్లేదు అన్నారు. దాంతో పాటు కీలకంగా అక్కడ ఉండేటువంటి ఫామ్స్ ఓపెన్ అసలు చేసినప్పుడు కేంద్ర ఏంటంటే ఎన్నికల అక్కడ- నిబంధనల్లోనే ఉంది. స్టాంప్ అన్న అరే, ఉండాలి ఆర్ఓ లేదా యాక్ట్ డిజిగ్నేషన్ ప్రభుత్వం చేత్తో హైకోర్టుకి రాయాలి. హైకోర్టుకి వెళ్ళింది సాహిబ్ గారు సాహిబ్ గారు అయితే హైకోర్టుకి వెళ్ళిన పాయింట్ అది కదా. ఎలక్షన్ కేవలం- కమిషనే మేము విత్డ్రా చేసుకున్నామని చెప్పింది. రైట్. ఆయన మళ్ళీ దాన్ని డివేట్ చేస్తున్నారు. సాహిబ్ గారు. చిదంబరెడ్డి గారు. రైట్ రైట్ సాహిబ్ గారు అక్క కాదు సాహిబ్ గారు టెక్నికల్ డౌట్ జయకర్ గారు 1 సెకండ్ 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 సాహిబ్ గారు ఇక్కడ డౌట్ ఏంటంటే ఒక టెక్నికల్ డౌట్ టెక్నికల్ డౌట్ సాహిబ్ గారు రైట్ ఇది ఇద్దరు ఒకసారి మీకు రైట్ మీ దగ్గర ఒకసారి బ్రేక్ ఇస్తాను ఒకసారి మీ దగ్గర బ్రేక్ ఇస్తాను. ముఖేష్ గారు మళ్ళీ ఫోన్ లైన్లోకి వచ్చారు. ముఖేష్ గారు వర్షన్ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. ముఖేష్ గారు హలో అండి. యా అంటే ఇప్పుడు అంటే నేను మీకు ఇంత ముందు అడిగిన క్వశ్చనే, అంత ఈజీగా ఈసారి నాడి దొరికిందా లేకపోతే ఏమైనా అక్కడ ఇబ్బందులు అవుతున్నాయా? చాలా మంది ఓపెన్గా మాట్లాడట్లేదు, ఎవరు దాని గురించి డిస్కస్ చేయట్లేదు. ఎగ్జిట్ పోల్ సందర్భంలో కూడా అలాంటిది జరిగింది అన్నది నాకు మామూలుగా గ్రౌండ్ నుంచి వచ్చిన రిపోర్ట్. మీరేమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు మనకి ఏంటంటే నాడి కొంచెం ఈజీగా దొరకలేదు వాస్తవానికి చెప్పుకోవాలంటే. బట్ మనకు ఈ ఎలక్షన్ సర్వే అనేది 3 దఫాలుగా చేయడం జరిగింది. మనకు డిసెంబర్ 1, తర్వాత జనవరి, తర్వాత మన ప్రీ పోల్ మేలో ఒక 3 దఫాలు మనం సర్వే చేయడం జరిగింది ఇక్కడ. బట్ ఎలక్షన్ తర్వాత మాత్రం మనకు ఒక సైలెంట్ ఓటింగ్ బాగా జరిగిందనేది అర్థమైపోయి అప్పటికి మాకు క్లారిటీ ఉంది. ఎన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తాయి, డైరెక్ట్ గెలుస్తుంది, ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీ డైరెక్ట్ గెలుస్తుంది, ఆ ఫిగర్ క్లారిటీ ఉంది. ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీస్ లో మనం పోస్ట్ పోల్ తీసుకున్నప్పుడు అప్పుడు లాస్ట్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ పబ్లిక్ కొంత బయటపడ్డారు. ఈ కన్ఫ్యూజన్ అనేది ఏంటంటే కొంచెం నాయకుల మధ్య ఈ బెట్టింగ్ వాళ్ళ మధ్య కన్ఫ్యూజన్ అనేది ఉంది తప్ప బట్ ఓటర్ అనేవాడు కరెక్ట్ గా ఉన్నాడు, పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఎవరికి ఓట్ చేశారు కానీ ఇక్కడ అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైం ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయం పైన, ఎందుకంటే ఎక్కువ ఓటర్లలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు లేకపోతే ఇబ్బంది కలిగించే వాళ్ళు మహిళలు, వృద్ధులు, ఈ సంక్షేమ పథకాలు ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళు అన్నది 2 పార్టీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఈ సందర్భంలో బయటకు వచ్చి అవును నేను ఈ పార్టీకి ఓటు వేసాను అని చెప్పడం ద్వారా ఒకవేళ ఆ పార్టీ కానీ గెలవకపోతే వాళ్ళ సంక్షేమ పథకాలకు సమస్య వస్తుందనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది మాట్లాడలేదు అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. హలో ఎస్ ముఖేష్ గారు చెప్పండి. మీరు చెప్పింది 100% వాస్తవం. అది ఎలా అంటే ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్స్ లో అంటే ఏదైతే బిలో మిడిల్ క్లాస్ ఓటర్స్ సంక్షేమ పథకాల మీద కొంచెం డిపెండ్ అయిన ఓటర్స్ లో అయితే వాళ్ళు చెప్పడానికి కొంచెం వెనుకాడిన మాట అయితే కానీ ప్రతి విలేజ్ లో వచ్చేసరికి ఆ రేషియో ఆఫ్ ఓటర్స్ ఎంతమంది సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ప్రతి విలేజ్ లో ఎడ్యుకేటర్స్ ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఇంట్లో సంక్షేమ పథకాలు 2 పథకాలు 3 పథకాలు తీసుకున్న ఇంట్లోనే మీరు సర్వే చేసినప్పుడు వాళ్ళన్నా చెప్పిన మాట ఏంటంటే అదే మాకు సంవత్సరానికి దేవుడు వస్తున్నామని ఆ ఇంట్లో ఉన్న తల్లి తండ్రి ముసలవులు అబ్బాయి అని చెప్తుంటే అదే ఇంట్లో ఉన్న పిల్లలు మాత్రం కూటమి సైడ్ ఎడ్జి చూపించినట్టు బుక్ చూపించినట్టు కనిపించింది మాకు అక్కడ. అంటే ఇక్కడ మహిళా ఓటర్లలో ఓట్ అనేది షిఫ్ట్ అయింది ప్రతి ఇంట్లో. దానివల్ల ఏమవుతుందంటే ఈ సైలెంట్ ఓటింగ్ కూటమి సైడ్ టర్న్ అవుట్ అవి 100% కూటమి గవర్నమెంట్ వస్తున్న ఒక అంచనాలు అయితే క్లియర్ గా మనం నెంబర్స్ ఇప్పుడే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అంటే రేపు ఈవినింగ్ 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కేవలం రైట్ అండర్స్టూడ్. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు నాకు ఉన్న అంటే ఇప్పుడు మనము ప్రస్తుతానికి ఉన్నది ఏంటంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లతో పాటు ఓట్ ఫ్రమ్ హోమ్ అన్నది కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అక్కడ నెంబర్స్ బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి. అవి ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క నియోజకవర్గం దాదాపుగా 5,000కు పైగా ఉన్నాయి అన్నది మనకు తెలిసిన ఒక నెంబర్. సో ఆ ప్రకారం అవి ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది? వాళ్ళు ఓట్ వేయడంతో పాటు ఇతరత్ర సామాన్య ప్రజలకి వాళ్ళు చెప్పింది ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? దాని విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఎట్లాంటి రిఫ్లెక్షన్స్ కనిపిస్తున్నాయి? యాక్చువల్ గా మీరు అనేది కరెక్ట్ పాయింట్, అడిగిన ప్రశ్న కూడా కరెక్ట్. ఇక్కడ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి రూరల్ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాల్లో
ఎస్పెషల్లీ ఏజెన్సీ ఏరియాలో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే పార్టీ గ్రాఫ్ అనేది బలంగా మొదటి నుంచి కూడా బలంగా ఉన్నమాట వాస్తవం. అయితే ఎక్కడైతే ఏజెన్సీ కోరుకోవడం అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యొక్క క్రెడిబిలిటీ కొంచెం తక్కువ ఉండి ఆ నియోజకవర్గంలో ఓడిపోతున్నాడు అన్నక్కడ ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏదైతే 3000 4000 ఓట్ బ్యాంక్ అది అవన్నీ కూడా 70 to 80. సో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వల్ల ఈ హెరిటేజ్ ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం 100% ప్రభావం చూపించబోతుంది. అది రూరల్ ఏరియాలో ఎక్కువ, అర్బన్ ఏరియాలో కన్నా. ఎస్, ఓకే. మీరు అంటే లైన్లో ఉండండి ఒకసారి, నేను మళ్ళీ ఒకసారి మా ప్యానల్ దగ్గరికి ఒకసారి వెళ్తాను. సాహెబ్ గారు, ఇక్కడ అంటే కీలకమైన పాయింట్ ఒకటి ఏంటంటే, ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి ఏమంటారు ఆ నిరసన గళాన్ని ఎప్పుడు వినిపిస్తూ వస్తున్నారు కాబట్టి ఇవాళ ఆన్సర్ చెప్పడానికి వాళ్ళు ఈజీగా ఉండొచ్చు, మేబీ బయటకు వచ్చి చెప్పుండొచ్చు. బట్ మిగిలిన కొన్ని సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ మాత్రం బయటకు వచ్చి మాట్లాడడానికో చెప్పడానికో భయపడ్డారు, సందేహించారు అన్నదైతే యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. మీరేమంటారు? పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వాళ్ళు వేసిన ఓటుతో పాటు వాళ్ళు చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పనిచేస్తుందంటారా? ఇప్పుడు ఉద్యోగస్తుల వర్షన్ డిఫరెంట్గా ఉంటుందండి. ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టిందంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీంతో పాటు ఏంటంటే వాళ్ళ ప్రభావం ఇప్పుడు దాదాపు 4,90,000 మంది పైచిలకు మనకి పోస్టల్ బ్యాలెట్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో 2 నుంచి 4 ఓట్లు ఉంటాయి కదండి. ఇక్కడ ఏంటంటే ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువ కూటమికి పడి అనుకుంటున్నారు. వాళ్ళ ఓట్లు కూడా ప్రభావితం ఉండేది కదా. దీంతో పాటు ఇక్కడ న్యూట్రల్స్ ఉంటారు. దీంతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారండి. వాళ్ళకు కూడా ఈ మధ్య పెన్షన్ల విషయంలో చాలా ఇబ్బందులు. మరి వాళ్ళ జీపీఎఫ్ విషయాల్లో కానీ పిఎఫ్లు సకాలం లేకుండా పిఎఫ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో పెట్టుకున్న మాట ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జీవో లాంటి జీవోలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు గురయ్యారనేది చాలా మంది తెలుసుకొని మాట్లాడు, పిఎఫ్ ఉంది జీపీఎఫ్ 2 ఉంటాయి స్వామి. నువ్వు ఎక్కడున్నా అసలు ఉండవు రాష్ట్రంలో. పిఎఫ్ జీపీఎఫ్ 2 ఉంటాయి. క్రాస్ టాక్ వద్దు, మీ అవకాశం ఇచ్చినట్టు మీరు మాట్లాడుతుంది. ఎంప్లాయీస్ కి సంబంధించిందేదో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించిందేదో తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మేమందరం వినాలా? నీ సోది వాగడంతో వినాలా? రైట్ 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 సాహెబ్ గారు, సాహెబ్ గారు రైట్ రైట్ ప్లీజ్ జయకర్ గారు మీ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడదు, దయచేసి ఆగండి ప్లీజ్. సాహెబ్ గారు ఎస్, నేను ఒకసారి ఒక నిమిషం చెప్పాలజిస్ట్ ఉన్నారు కదా, ఆయన అడగండి. జీపీఎఫ్ పిఎఫ్ 2 ఉంటాయండి. ఆ 2 అంశాలు ఏంటంటే రిటైర్ ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళు లబోదేవమని కొట్టుకున్నారు. టీచర్లను తీసుకెళ్లి బారుల దగ్గర నుంచో పెట్టినప్పుడు వాళ్ళు చాలా సఫర్ అయ్యారండి. ప్రజల్లోకి నేనేమంటానంటే సాహెబ్ గారు ఒక్క నిమిషం నేను క్లారిటీ ఇస్తాను. అందరికి తెలియని విషయం ఒకటి చెప్తాను చూడండి. పిఎఫ్ అనేది ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీకి సంబంధించింది. అది సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉంటుంది. ఏ స్టేట్ గవర్నమెంట్ వినండి, ఏ స్టేట్ గవర్నమెంట్ దాన్ని తాకట్టు పెట్టే రైట్స్ లేవు, తెలుసా? అది ఫస్ట్ సార్ నేను చెప్పేది వింటారా? పిఎఫ్ అకౌంట్ ని సార్ వినండి, పిఎఫ్ అకౌంట్ ని స్టేట్ గవర్నమెంట్ తాకట్టు పెట్టే రైట్ స్టేట్ గవర్నమెంట్ లేదు. అది ఎవరు పెట్టలేరు. నేను చెప్తాను బేసిక్ గా. అంటే మీరు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి సంబంధించిన ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నాం, అంతేనండి. దాంట్లో పిఎఫ్ జీపీఎఫ్ 2 ఉంటాయి సార్. జీపీఎఫ్ అనేది సార్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఫండ్ సార్ జనరల్ గా. ఓకే వినండి, పిఎఫ్ అనేది ఇది డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? పిఎఫ్ అకౌంట్ కి వెళ్తాయి. దానికి ఒక అకౌంట్ ఉంటుంది, యూనిక్ నెంబర్ ఉంటుంది దానికి. అది అకౌంట్ మీరు కూడా చూసుకోవచ్చు. వినండి సార్, మీరు నేను కాదనట్లేదు, మీరు చెప్పింది ఓకే, కానీ కరెక్షన్ మాత్రం మీకు చెప్తున్నా. మీ పిఎఫ్ అకౌంట్ సార్ వినండి సార్ వినండి, పిఎఫ్ అకౌంట్ ని ఎవరు టచ్ చేసే రైట్ లేదు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఆ బెనిఫిట్స్ ఇవ్వడంలో ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చడంలో అయితే మీకు ఇద్దరికి ఒకసారి నేను బ్రేక్ ఇస్తాను. ఒకసారి మన పొలిటికల్ ల్యాబొరేటరీ నుంచి విక్కీ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ విక్కీ గారు. నమస్తే చిదంబర్ గారు. నమస్తే అండి. నమస్తే. అయితే ఇక్కడ నమస్కారాలు.
సార్ చెప్పండి. ఇక్కడ చాలా క్లియర్గా అంటే చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే ఈసారి ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, ప్రీ పోల్ సర్వే చేసే క్రమంలో సర్వే సంస్థలకి ఓటర్ల నాడి అంత ఈజీగా దొరకలేదు. అందులో భాగంగానే ఇప్పటికీ కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఫైనల్ కరెక్షన్స్ చూసుకుంటున్నారు, ఫైనల్ అనాలిసిస్ చేసుకుంటున్నారు అన్నది ఒకటి వినిపిస్తోంది. నిజంగానే అంత టఫ్గా ఈసారి ఎలక్షన్స్ జరిగాయంటారా? అంత స్ట్రిక్ట్గా జనాలు వాళ్ళ నాడిని దొరకకుండా ప్రయత్నం చేశారంటారా? పోలింగ్ సరళిని మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు నెలకొంది అంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది ఫుడ్ అనే ఒక సామెత ఉంటుంది మనకి. టూ మెనీ షెఫ్స్ స్పాయిల్ ది కుక్ అని. ఇదేంటంటే చాలా మంది ఈ కొత్తగా వచ్చిన ఈ యంత్రాంగం ఇది, ఈ సెఫాలజిస్టులని, స్ట్రాటజిస్టులని, తర్వాత ఎన్నో కంపెనీలు పేర్లు అప్పటికప్పుడు పుట్టుకుని రావడం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒక డిక్లరేషన్ అంటే ఎగ్జిట్ పోల్లో వాళ్ళు చెప్పకపోయినా కూడా ప్రీ పోల్ అసెస్మెంట్ అని, లేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక వేవ్ ని, ఒక నెగిటివ్ వేవ్ లేదంటే యాంటీ వేవ్ ఒకటి క్రియేట్ చేశారు స్టేట్ లో. అది ఏ పార్టీకి బెనిఫిట్ అవుతుంది, ఏ పార్టీకి బెనిఫిట్ అవ్వదు అనేది మన రేపు సాయంత్రం 6:30 గంటలకు ఇచ్చే ఎగ్జిట్ పోల్లో క్లియర్ గా మనం చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ నెలకొన్న సందిగ్ధతకి అసలైన కారణం ఏంటంటే ఈసారి ఓకల్ గా హడావిడి ఎక్కువైందండి. ఏ పార్టీ అయినా సరే మనకి తీసుకోండి, మీరు కూటమి నుంచి అయినా తీసుకోండి, లేదు అంటే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ నుంచి తీసుకోండి, ఓకల్ గా హడావిడి ఎక్కువైంది. అంటే ఎలక్షన్లకి ఒక నెల రోజుల ముందు నుంచే ఇది జనసేన పార్టీ కూటమితో చేరడం వల్ల ఒకటి అడ్వాంటేజ్, కూటమికి అతిపెద్ద శక్తిగా వాళ్ళు మారడం, వాళ్ళు సోషల్ మీడియాలో కూడా ఫుల్ గా యాక్టివ్ గా ఉంటారు. వీళ్ళకి ధీటుగా వాలంటీర్ వ్యవస్థ, అధికార పార్టీకి సంబంధించిన వాలంటీర్ వ్యవస్థలో ఉండే యువతి యువకులు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతునిచ్చే మద్దతుదారులు, వీళ్ళందరూ కూడా ఈసారి చాలా ఓకల్ గా హడావిడి చేశారు. రైట్. ఎవరికి వాళ్ళు ఎవరు ప్రయత్నం అంటే అఫిలియేషన్, పార్టీ అఫిలియేషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే మా పార్టీయే గెలుస్తుంది, మా నాయకుడే గెలుస్తాడు అని చెప్పి వాళ్ళు ఆర్భాటం, అదే ఆ రకంగా వాళ్ళు మీరు వినే ఉంటారు ఎక్కడ పడితే అక్కడ, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ సార్. సో ఈ ఓకల్ హడావిడి ఎక్కువైనందువల్ల నాకు తెలిసి దాదాపు ఒక 12,000 నుంచి 15,000 మంది లాస్ట్ 4 నెలల నుంచి 5 నెలలుగా రాష్ట్రంలో ఒక వేవ్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అది అధికార పార్టీ వాళ్ళ లేదంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ అనేది ఇప్పుడు మనం చెప్పే సందర్భం కాదు, చెప్పకూడదు. కాబట్టి అక్కడ యాంటీ వేవ్ ఏదైతే ప్రభుత్వం మీద క్రియేట్ అయిందో, ఆ యాంటీ జగన్ లేదా యాంటీ సీఎం అనే వేవ్ ఏదైతే క్రియేట్ చేయగలిగారో అది చివరి క్షణం అంటే పోలింగ్ కి ముందుకు వచ్చే టైంకి దావాలలో ఉధృతల్లాగా ఎగసింది. సో దీని వల్ల ఏమైంది, ఓకల్ గా ఎక్కడ హడావుడు మొదలైందో అప్పుడు జనాలు చాలా మంది సైలెంట్ వెళ్ళిపోయారు. అంటే సైలెంట్ ఓటింగ్ శాతం పెరిగింది. మనం తీసుకున్న ఒక శాంపుల్ సైజులో ఎలక్షన్ టైంలో పోలింగ్ రోజున మనం తీసుకున్న శాంపుల్ సైజులో దాదాపు 16-17% సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. అంటే మీరు 15-16% అనేది చిన్న విషయం కాదు. 3.5 కోట్ల ఓటర్లు, 2,20,00,000 మంది ఓట్లు వేసారు అనుకుందాం, లేదంటే 2,80,000 పోలింగ్ అయింది. 80% పోలింగ్ అయినప్పుడు మీరు 2 కోట్ల ఓట్లు వేసుకున్నారు అనుకోండి, 15-16% అంటే దాదాపు 30 లక్షల సైలెంట్ ఓటర్లు అన్నట్టు. సో తొందరగా దీని మీద ఎవరు అంచనాలు వేయలేరు. మనం యాజ్ ఏ సర్వే సంస్థ దాదాపు మనం 12 ఏళ్ళుగా పొలిటికల్ లాబొరేటరీ అస్తిత్వంలో ఉంది. మనం ఇప్పటి వరకు చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చున్నాం, మీకు కూడా తెలుసు, చంద్రబాబు గారు మీరు తరచూ చూస్తూ ఉంటుంటారు. మనం ఈ విషయంలో మనం ఏం చేసామంటే ఈసారి రేగిన ఈ రాద్ధాంతో, ఈ కన్ఫ్యూజన్ ఎవరు కూడా సీనియర్ జర్నలిస్టులు అయ్యుండొచ్చు, అనలిస్టులు అయ్యుండొచ్చు, సర్వే సంస్థలు అయ్యుండొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసిన వాళ్ళు అయ్యుండొచ్చు, వాళ్ళు ఎవరు కూడా ఒక నిర్ధారణకి రాలేకపోతున్నారు. నిజమే, అది ఎందుకు రాలేకపోతున్నారు, సర్వేలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి, దీనికి ప్రధానమైన కారణం మనం వేళ చూసుకున్నాం. ఈసారి సర్వేలన్నీ ప్రధానంగా ఫెయిల్ అవడానికి కారణం ఏంటి అంటే ఒక సంస్థ ద్వారా అధికార పార్టీ వాళ్ళు ఈ 5 ఏళ్లుగా 60 నెలలు ప్రతి నెల వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో, నవరత్నాలు అయ్యుండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు, ఈ ఒక పథకం ఒకటి రిలీజ్ అయింది అనుకోండి, ఆ రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ 2-3 days వీళ్ళు సర్వే చేస్తారు దాని మీద. మీ ఇంటికి రేషన్ బియ్యం వచ్చిందా, మీ ఇంటికి మన రోడ్లో ఇదా, ఈ వెహికల్లో మీ రోడ్లో ఈ వెహికల్ వచ్చి మీకు రైస్ ఇచ్చిందా, రేషన్ ఇచ్చిందా, లేదంటే మీ అకౌంట్లో అమ్మఒడి డబ్బులు పడ్డాయా, లేదంటే వృద్ధాప్య పింఛన్ పడ్డాదా, ఇలాగా 90 లక్షల లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఆ 90 లక్షల లబ్ధిదారులు తర్వాత వాళ్ళకి కనెక్టెడ్ గా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వీళ్ళందరినీ కూడా దాదాపు లాస్ట్ 60 నెలలు 5 ఏళ్లుగా ఈ ఒక సంస్థ ద్వారా సర్వేలు నిర్వహిస్తూ వెళ్ళడం వల్ల ఎవరు కనిపించినా మీకే వేస్తాం లేవయ్యా ఓటీసారి, మీకే వేస్తాం లేవయ్యా ఓటీసారి అనే ఒక జనాల ఒక ఇది కనిపించింది, జనరిక్ కనిపించింది.
ఈ ఒక కంపెనీ కాదు, చాలా కంపెనీలు ఈసారి సర్వేని అనలైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి, ఎగ్జిట్ పోల్స్ ని స్టడీ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యాయి. మనము అయితే రీజనల్ వారీగా పార్టీలు ఏ పార్టీలు బలాబలాలుగా ఉన్నాయో ఇవన్నీ నిర్దిష్టంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్ నెట్వర్క్ ని మీరు ఫాలో అయ్యారనుకుంటే చిదంబర్ గారు, ఇప్పుడు మీ న్యూస్ ఛానల్ నెట్వర్క్ లో 250 మంది జర్నలిస్టులు ఉంటారు. 250 జర్నలిస్టులు ఏళ్లుగా నెలలుగా మనకు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో పొలిటికల్ ప్రొఫైల్స్ ని బట్టి, ప్రాంతానువాదాలను బట్టి, అక్కడ ఉండే అఫిలియేషన్లు బట్టి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అనేది మనం స్టడీ చేయగలుగుతాం పాపులర్ ఒపీనియన్ పోల్ ద్వారా. కానీ ఈ సంస్థలు పెరిగే కొద్ది ఇప్పుడున్న నెట్వర్క్ ఏమైంది, ఈ తరంలో ఎందుకింత రాద్దాంతో ఎందుకింత రభస జరుగుతుంది అంటే పుట్టగొడుగుల్లో వచ్చేసి కంపెనీ, చాలా కంపెనీలు పుట్టగొడుగుల్లో వచ్చేసాయి. వాళ్ళు మరి కాపీ చేసి రాస్తారో తెలియదు. కొన్ని కంపెనీలు అయితే 175 నియోజకవర్గాల స్థానంలో 210 నియోజకవర్గాలు కూడా రాసిన కంపెనీలు. అంటే అలాంటివి మనం బేరీజ్ వేసుకోవాలి, ఏ కంపెనీ ఏం రాస్తుందని బేరీజ్ వేసుకోవాలి. సో అది నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను ఇక్కడ, మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. నేను యూజువల్ ఏంటంటే ఒకసారి ఎవరైనా ఇట్లా పోస్ట్ పోల్ సర్వే అనో లేకపోతే ఎగ్జిట్ పోల్ సర్వే అని ఇవ్వగానే ఒకసారి తీసుకొని కీలకమైన కొన్ని వాటిని మాత్రం చెక్ చేస్తాను నేను, ఏది ఎలా ఉంటుందని. ఒక ఎగ్జిట్ పోల్ సర్వేలో అయితే చంద్రబాబు నాయుడు ఓడిపోతారని వచ్చింది. నాకు డౌట్ వచ్చి ఫోన్ చేసేవాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోతారని వచ్చింది. నేను ఫోన్ చేశాను, ఏంటంటే మీరు ఏం క్యాల్కులేషన్ ఏంటి అని చెప్పారు. తర్వాత కడపలో క్రాస్ ఓటింగ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కూడా వచ్చాయని చెప్పి కొంతమంది చెప్పారు. అంటే కీ పాయింట్స్ ఇంట్రెస్టింగ్ గా మనం ఏదో ఒక పాయింట్ రోల్ చేస్తే మన కంపెనీని అక్కడ చూస్తారు, వీళ్ళు రీషేర్ ఉంటారు. ఆయా పార్టీలకు అనుకూలంగా ఇప్పుడు ఒక పార్టీ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఉంది, ఆ పార్టీకి మనం అనుకూలంగా రాస్తే వాళ్ళు చేసేస్తున్నారు. ఎస్, అట్లాంటిది. దానికి తోడు నేను అడిగాను అనమాట, ఏంటి అసలు మీరు ఏ క్యాల్కులేషన్ ప్రకారం ఇది ఇచ్చారు అని అంటే ఆయన లేదంటే నేను అక్కడ మాట్లాడాను లోకల్లో అని చెప్పేసి. ఫస్ట్ పట్టించుకోవాల్సింది ఒకటండి, ప్రతి ప్రాంతానికి, ప్రతి రీజన్ కి, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి పొలిటికల్ ప్రొఫైల్స్ ఉంటాయి, క్యాస్ట్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రీ డిఫైన్ అయి ఉంటాయి. ఓట్లు ఎప్పుడు కూడా ప్రీ డిఫైన్ అయి ఉంటాయి. మీకు కీలకంగా పోలింగ్ లో పనిచేసే 15 నుంచి 16% ఓట్లు మాత్రమే ఎప్పుడు అటు ఇటు ఆ పెండులో ఉంటాయి. సో మీరు క్యాస్ట్ అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి అతను ఏ కులం వాడనేది ముందు రీజన్ లేదా క్యాస్ట్, ఆయన లోకల్ వాడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది ఈసారి సెకండ్ టర్మ్ లో, జగన్ గారు దాదాపు 70 మందిని కొత్త వాళ్ళని ప్లేస్ చేశారు. అలాగే 10 మందిని నైబర్హుడ్ అంటే పక్కనున్న కాన్స్టిట్యుయెన్సీల నుంచి పోటీ చేయడానికి మార్పించారు. ఇక్కడ బదలాయింపులు జరిగింది. రెండోది సరే టీడీపీ నుంచి ఏం జరిగింది, టీడీపీ కూడా దాదాపు 50 మంది కొత్త వాళ్ళని ఫీల్డ్ లోకి దించింది ఈసారి. అన్ని మొత్తం మారిపోయినట్టే కదా, పాత క్యాల్కులేషన్లు తీసుకోలేరు కదా. అభ్యర్థులు మారినప్పుడు పక్క అభ్యర్థులు ఇంకో కాన్స్టిట్యుయెన్సీలో ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పుడు పూర్తిగా పరిణామాలు మారిపోతాయి. ఆ పరిణామాలు ఏమి గమనించకుండా మనం ఇక్కడ ఈ పార్టీ గెలుస్తుంది లేదా ఇక్కడ ఈ నాయకుడు గెలుస్తున్నాడు, ఒక వర్గం ఓట్లన్నీ కూడా పోలరైజ్ అయిపోయినాయి, ఒక వర్గం ఓట్లు పోలరైజ్ అవుతున్నాయని చెప్పడానికి కూడా మనం వీలు కాదండి. అయితే వికీ గారు టైం కన్స్ట్రైంట్ వల్ల మనము కంక్లూజన్ లోకి వెళ్దాము. ఒక మాట, కూటమి ఎక్కడ బలంగా ఉంది, కోనసీమలో బలంగా ఉంది, గుంటూరులో బలంగా ఉంది, కృష్ణాలో బలంగా ఉంది, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో బలంగా ఉందండి. ప్రకాశం నెల్లూరులలో హాఫ్ ఉంది కూటమికి బలం. జనసేన బీజేపీకి రాయలసీమలో కొంచెం అస్తిత్వం కొద్ది మేర తక్కువ, ఈ ప్రాంతాల్లో కంపేర్ చేస్తే కొద్ది మేర తక్కువ. సో ఇక్కడ ఉధృతంగా అయ్యే పోలింగ్ ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రాంతాల్లో, కోనసీమలో, కృష్ణా జిల్లాలో, గుంటూరులో, ఉత్తరాంధ్రలో ఇదే తరహా పోలింగ్ మీకు రాయలసీమలో జరగదు. రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి లేదంటే అక్కడున్న అనుసంధానం అని మీరు ఏదైతే అఫిలియేషన్ వీళ్ళు అంటారో మాకు ఆ ప్రాంతంలో గట్టి పట్టుంది అని, అదే పట్టు ఉత్తరాంధ్రలో కానీ కోనసీమలో కానీ కనిపించదు. ఓటింగ్ శాతం పూర్తిగా మారిపోతుంది. మీరు యావరేజ్ తీసుకోగలిగిన వాళ్ళు, యావరేజ్ చెప్పగలిగిన వాళ్ళు కూడా ఈ సందర్భంలో మనకు దొరకరండి ఈసారి. అవును, లాస్ట్ పాయింట్ చెప్పండి. మీరు ఎప్పుడు ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఏదైతే విన్నర్ ఉంటారో లేకపోతే అక్కడ ఛాంపియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది అన్నది మనము యూజువల్గా మాట్లాడుతుంటాం. సో మీ లెక్క ప్రకారం ఈసారి అదే రిఫ్లెక్ట్ అవుతుందా, లేకపోతే అక్కడ ఏమైనా రిజల్ట్ ఏమైనా తేడా వచ్చే అవకాశం ఉందంటారా? అక్కడ ఇప్పుడు ఇది ఒక సెంటిమెంట్ మన ఆంధ్ర రాష్ట్రంలో బాగా ఉంటుందండి. ఉభయ గోదావరి జిల్లాలో ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయి లేదా క్లీన్ స్వీప్ చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది ప్రతీతి, అది నిజమే. ఈసారి యాక్చువల్ గా ఎప్పుడైతే కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు కూడా అలయన్స్ అయ్యి
ఒక జోరు ప్రచారాలని చేసుకోగలిగాయో, ఒక ఊపు ఎప్పుడైతే మొదలైందో ఈ కోనసీమ, కృష్ణా, గుంటూరులలో కూటమికి బలం బాగా పెరిగింది. అక్కడంతా కూడా ఒకవైపు ఉంటుంది నిర్ణయం, అక్కడంతా కూడా రిజల్ట్స్, ఫలితాలన్నీ కూడా ఒకవైపు కనిపిస్తాయని చెప్పి చాలా మంది చెప్పారు, విశ్లేషకులు చెప్పారు. కాకపోతే ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ LTA ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదం ఒకటి రేగినప్పుడు అది ఎలాగైతే మళ్ళీ దాన్ని ఒక వివాదం మళ్ళీ దానికి అదే సద్దుమణిగిపోయిందండి. పోలింగ్ కి 3 రోజుల ముందు మీకు LTA ఎక్కడ కూడా కనిపించలేదు, చూసారా? ఒక 3-4 రోజుల ముందు కనిపించేంత ఉధృతం 3-4 పోలింగ్ టైం కి కనిపించలేదు అనమాట. సో అలాగేమవుతుంది, కొన్ని చోట్ల ప్రజలు కూడా వాడిని మీరు అంచనా వేయలేరండి, జనాలు కూడా. ముందు రోజు లాస్ట్ పాయింట్ చెప్పండి యాక్చువల్లీ లాస్ట్ పాయింట్ చెప్పండి. మీరు పోస్ట్ పోల్ మనం చేసినప్పుడు ఎగ్జిట్ పోల్ నంబర్స్ వద్దు, నాకు నంబర్స్ వద్దు, ముందున్న పరిణామాలు కనిపించలేదు. నంబర్స్ వద్దు నాకు, కూటమా వైసీపీ కొద్దిమేర ఎఫెక్ట్ అయ్యాయి, ఇది మనకు తెలిసిన విషయం. కొద్దిమేర ఎఫెక్ట్ అయ్యాయి, అది ఏ మాత్రం వీళ్ళపై ప్రభావం చూపుతుందనే చూడాలి. ఇప్పుడు మహిళా ఓటర్లు అందరూ కూడా పొద్దున్న 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా మహిళా ఓటర్లు దాదాపు 4 గంటల్లో 80% మహిళా ఓటర్లు పోలింగ్ చేశారండి. వాళ్లలోనే చాలా మంది సైలెంట్ ఓటర్లు ఉన్నారు. ఈ మహిళా ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారో ఆ పార్టీ ఖచ్చితంగా. లాస్ట్ పాయింట్ చెప్పండి, నంబర్స్ వద్దు నాకు, కూటమా వైసీపీనా? సరే ఎగ్జిట్ పోల్ అయిపోతుంది చిదంబర్ గారు, నంబర్ వద్దు నాకు, నంబర్ వద్దు అంటే ఇంత ముందు ఒక రైట్ రేపు సాయంత్రం 6 గంటల తర్వాత వేస్తారు. జయకర్ గారు రైట్, జయకర్ గారు కన్క్లూజన్ వచ్చేది, ఎందుకంటే టైం మనకు తక్కువ అయిపోయింది. సో మీరు కౌంట్ చేసుకుంటున్నట్టుగా ఏ వర్గాలు మీ వైపున ఉన్నాయనుకుంటున్నారు, ఏ వర్గాలు మీకు ఓటు వేసాయి అనుకుంటున్నారు, మీరు ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది, దాంతో మీరు కంక్లూడ్ చేసేది, టైం తక్కువ ఉంది అందుకని ప్లీజ్. దీంట్లో చిదంబరం గారు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది అన్ని వర్గాలని ఇన్ఫ్లుయెన్స్ గా చేయగలిగింది. అన్ని వర్గాలకు తమ అత్యద్భుతమైనటువంటి పాలన ద్వారా పథకాలను అందించగలిగింది. ఇప్పుడు అగ్రవర్ణ పేదల్ని తీసుకురాగలిగింది, ఎస్సీలను తీసుకురాగలిగింది, బీసీలను తీసుకురాగలిగింది, మైనారిటీలను తీసుకురాగలిగింది. అంటే పథకాలు ఓకే, అభివృద్ధి ఉపాధి ఈ రెండు తయారు చేయలేదు. ఆ రెండు కాంక్షించే వర్గాలు మీకు దూరం అయ్యాయి అనుకోవచ్చు. అప్పుడు నేను అనేది ఏంటంటే, అన్ని వర్గాల వారిని, అంటే ఇక్కడ ఉపాధ్యాయ వర్గాలలో ఏదో కొద్దిగా వ్యతిరేకత ఉంది, ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత ఉంది అని అనుకుంటున్నారు. కానీ నిజానికి టీడీపీ సూపర్ 6 అనుకుంటూ ఒక మేనిఫెస్టో ఫిక్స్ చేసిన తర్వాత చాలా మేరకు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలలో విపరీతమైనటువంటి మార్పు వచ్చింది. అంటే పేదలకు పంచడం మూలాన మాకు 15 రోజులు జీతం లేట్ అవుతుంది అనుకుంటే దాన్ని 3 చేస్తాం, శ్రీలంక అయిపోద్ది సంక్షేమ పథకాలు ఇస్తే అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడే దాన్ని 3 చేస్తాం, 4 చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే మేము నెల ఆగాల్సి వస్తుందా, 2 నెలలు ఆగాల్సి వస్తుందా జీతం కోసం, అయినా ఈయన ఏం మెలికలు పెడతాడో అనేటటువంటి భావన ప్రజల్లో ఉద్యోగ వర్గాల్లో కూడా ఉంది. అక్కడ కూడా మాకే ఎక్కువగా వస్తాయి అనేది వాస్తవం. రైట్ సాహిబ్ గారు, లాస్ట్ పాయింట్, ఏ వర్గాల్లో టీడీపీ వైపు ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఎవరు ఖచ్చితంగా మిమ్మల్ని, అంటే ఆ విజయ తీరాలు తీర్చే వర్గాలు ఏమని మీరు అనుకుంటున్నారు? ఫైనల్ కన్క్లూజన్. ప్రజెంట్ యువత అండి, యువతకి గత ప్రభుత్వంలో జరిగిన లాభం ఏంటి, ఈ ప్రభుత్వంలో జరిగిన నష్టం ఏంటనేది మేము యువత దగ్గరికి తీసుకెళ్ళాం. రెండో అంశం, మహిళలకి గతంలో ఏ విధంగా సంక్షేమం అందింది, ఇప్పుడు ఏ విధంగా సంక్షేమం అనట్లేదు. తర్వాత కులాల వారీగా గతంలో మరి మైనారిటీలకు వచ్చేటువంటి పథకాలు ఎందుకు వీళ్ళు ఈ ప్రభుత్వంలో ఇవ్వట్లేదు, బీసీలకు సంబంధించినటువంటి 70 పథకాలు ఎందుకు అమలు చేయలేదు, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి 11 పథకాలు ఎందుకు రాలేదు, దాంతోపాటు ఎస్టీలకు సంబంధించినటువంటి 9 పథకాలు ఎందుకు రాలేదు, దీంతో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటువంటి స్పాన్సర్ స్కీమ్స్ ఎందుకు ఈ రాష్ట్రంలో అమలు కావట్లేదు, ఈ రాష్ట్రంలో ఎందుకు మౌలిక వసతులు లేవు, రోడ్లు సరిగా లేవు, ఈ రాష్ట్రంలో ఎందుకు అభివృద్ధి లేదు, ఈ రాష్ట్రంలో ఎందుకు కొత్త పెట్టుబడులు రావడానికి పరిశ్రమలు రావట్లేదు, ఇవన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్లామండి. మేము గతంతో కంపేర్ చేసినప్పుడు కియా మోటార్స్ లాంటి మోటార్లు మేము తీసుకొచ్చాము సంస్థల్ని. దాంతోపాటు ఉత్తరాంధ్ర తీసుకోవచ్చు, అదేవిధంగా ఉత్తర కోస్తా తీసుకోవచ్చు, దక్షిణ కోస్తా తీసుకోవచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, మీకు నెల్లూరు ప్రాంతంలో కావచ్చు. పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి మేము ఏ విధమైనటువంటి ప్రణాళికలు వేసాం, విద్యాపరంగా ఏ విధంగా మేము ముందంజ వేశాం, అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే గతంతో కంపేర్ చేసుకున్నప్పుడు మరి పేదలకు వైద్యం ఏ విధంగా అందించామనేటువంటి ప్రణాళికలు మేము ముందుకు తీసుకెళ్ళాం. దాంతో పాటు ప్రధానంగా ఏంటంటే మేము వస్తే ఏం చేస్తామో టైం లేదు, మనం మళ్ళీ ఇంకోసారి అభివృద్ధి చేస్తామని చెప్పాం.
ఇక్కడ ఏంటంటే రిజల్ట్ రోజు మళ్ళీ పెట్టుకుందాం మనం. Yes. రోడ్లు ఏ విధంగా తవ్వుకెళ్ళారో కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. రైట్, రిజల్ట్ రోజు మనం పెట్టుకున్నాము. రైట్, సాయిబ్ గారు ఎస్, లాస్ట్ పాయింట్. 3 లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? రైట్, బాలగారు పిక్చర్ క్లారిటీ వచ్చిందండి. రైట్, అది తర్వాత మీ అందరూ చూడండి. ఆ రోజు మళ్ళీ మీ ఇద్దరిని నేను ఇన్వైట్ చేస్తాను. రైట్, సాయిబ్ గారు జయకర్ గారు ఇద్దరికి నేను ఇన్వైట్ చేస్తాను. ఆ రోజు రిజల్ట్ రోజు కూడా అనాలిసిస్ చేద్దాం. బాలగారు ఫైనల్ గా అంటే రెండు పార్టీలు లేదా కూటమి అండ్ వైసీపీ ఎవరికి వాళ్ళు కొన్ని వర్గాలు ఖచ్చితంగా మాకు తోడు నిలుస్తాయని చెప్పేసి ఒకటే కనిపిస్తుంది. సరే, మనం డిబేట్లు ఇప్పుడు అది ఆ పాయింట్ పర్ఫెక్ట్గా రాకపోయినా మీ అనాలిసిస్ ప్రకారం ఏ వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానివ్వండి అనుకూలంగా ఓట్లు వేయడం, అలాగే కూటమి వైపు ఏ వర్గాలు వెళ్ళాయని మీరు అనుకుంటున్నారు? ఇట్స్ వెరీ సింపుల్. ఏంటంటే సెమీ క్యాపిటల్ ఉన్న ఏరియాస్ అంటే అర్బన్ ఏరియాస్ ఓటర్లో ఉన్న కొంతమంది మాత్రమే డిస్సాటిస్ఫాక్షన్ అవ్వడం అనేది జరిగింది, అందులో నో డౌట్. రూరల్ ఓట్ బ్యాంక్లో డిస్సాటిస్ఫాక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. రీజన్ కూడా నేను సింపుల్గా చెప్పేస్తాను మీకు. ఎందుకు అర్బన్ ఓటింగ్ ఫ్యాక్టర్లో మీకు డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ జరిగిందంటే, మీకు అర్బన్ ఓటింగ్ ఫ్యాక్టర్లో ఎవరైతే లేజీస్ కుటుంబాలు ఎక్కువైతే ఉన్నాయో వాళ్ళకి లేబర్ దొరకడం అనేది చాలా తక్కువ అయిపోయింది. వాళ్ళు రావట్లా. ఎందుకు రావట్లేదంటే రీజను, ఈ సంక్షేమ పథకాలు రావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అప్లిఫ్ట్మెంట్ పొటెన్షియల్ అవ్వడం జరగడం వల్ల వాళ్ళు రివోల్ట్ అయ్యారు. ఓకే, అంటే డిగ్నిటీ ఆఫ్ లైఫ్ కోరుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ప్రశ్నించడం మొదలుపెట్టారు. సో దానివల్ల ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఏంటంటే ఒకసారిగా అంటే యాంటీ ఆఫ్ కామన్ మ్యాన్, యాంటీ ఆఫ్ పావర్టీ లైన్, యాంటీ ఆఫ్ బిలో పావర్టీ లైన్కి వెళ్ళిపోవడం వల్లనే మీడియా కూడా ఏంటంటే ఎవరైతే మీకు కొంచెం పొటెన్షియల్గా ఉండి మంచి డ్రెస్ వేసుకొని కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటారో వాళ్ళని చూపిస్తారు తప్ప చింపి చుట్టూలు వేసుకునో లేకపోతే బట్టలు చిరిపోయినో బిలో పావర్టీ లైన్ ఎవరు చూపించారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోరు. సో దేర్ ఫోర్ వాళ్ళ వాయిస్ రావడం అనేది రాలేదు, మీడియాలో కూడా దాన్ని సప్రెస్ అయిపోయింది. అది రియల్గా ఓకల్లో మీకు ఇందాక ఒక స్ట్రాటజిస్ట్ ఆయన వికీ ఏదైతే చెప్పారన్నా, వాళ్ళందరూ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్లోనే వాళ్ళ రిజల్ట్స్ ఏందని చూపించేశారు. బ్యాలెట్ పేపర్లు సెక్యూర్గా సేవ్ చేసి పెట్టారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సాహిబ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ జయకర్ గారు, అలాగే తమ స్ట్రాటజీ చెప్పిన ఇద్దరు విక్కీ గారి అలాగే ముఖేష్కి స్పెషల్ థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఆన్సర్ మాత్రం మనకి 4వ తేదీ తెలిసిపోతుంది. ఏ వర్గాలు ఏ అంశాలని కన్సిడర్ చేసి ఒకసారి ఓట్లు వేసాయని మాత్రం చెప్పాల్సిందే. బట్ ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈసారి ఓటర్ నాడి పట్టడం అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి చాలా టఫ్గా మారింది. రేపు ఈవినింగ్ 6 o'clock నుంచి రాజ్ న్యూస్ ఈ ఎగ్జిట్ పోల్స్ పైన ఒక స్పెషల్ షో మేము మ్యారథాన్ నిర్వహించబోతున్నాం. 6 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ప్రజల నాడి ఏమి అయి ఉండే అవకాశం ఉంది అన్న విషయం పైన మనం చర్చిద్దాం. అంతేకాకుండా ఇవాళ చర్చించినట్టుగానే ప్రతి ఒక్క అంశం పైన ప్రతి ఒక్క వర్గం పైన వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళ అభిమతాలు ఎలా ఓటర్గా మార్చారు అన్న విషయం పైన కూడా మనం చర్చిద్దాము. రేపటి షోలో మళ్ళీ కలుద్దాము. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.